గం గణపతి. హాయ్ మై ఫ్రెండ్స్, జస్ట్ ఒక 2 minutes ఫాస్ట్గా చెప్పేస్తాను. మన శరీర ఆకృతికి కారకుడు మెయిన్ గ్రహాల్లోకెల్లా రాహు. రాహు చాలా బలవంతుడు. 4 సంఖ్య. బాడీ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ అన్నమాట, చాలా బలంగా ఉంటాయి రాహుకి. ఈ శనిశ్చరుడు ధర్మానికి అధిపతి, ధర్మంగా ఉండాలి. ఈ కేతు దైవభక్తి సంబంధించిన వాడు. శుక్రుడు భోగాలకు కారకుడు, గురువు జ్ఞానానికి అన్నిటికీ కారకుడు, పెళ్లికి అన్నిటికీ కారకుడు. వీటన్నిటి బలాన్ని గురుడు కారకుడు. బుధుడు సంపూర్ణ జ్ఞానమే ఆయన. తర్వాత మంగళకరుడు, ఆయన ఎముకలకి పుష్టిగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, సాహసం చేయాలంటే కుజుడు. ఇక సోముడు మంచి మనసు, ఇవన్నీ ఆయనే. ఇక రవిదేవుడు చక్కని కీర్తి ప్రతిష్టలకి కారకుడు ఆయన. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, మన ఇలాంటి వ్యాయామాలు చేయడానికి ఈ నవగ్రహాదులు మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేయాలి. ఈ నవగ్రహాదులు మనకి సపోర్ట్ చేయాలంటే జగన్మాత దేవీ దృష్టానాం పురుషాణం నా దుర్లభం త్వం మాత సర్వలోకానాం దేవదేవ హరిహిపిత. మాతాపితులైనటువంటి శ్రీ మహావిష్ణు శివకేశవ త్రిమూర్తి స్వరూపుడు ఆయన. వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటేనే వీళ్ళు మాట్లాడతారు, అది ఆయన ఆజ్ఞతోనే. అందుకని వీళ్ళని గౌరవించాలి. శివకేశవ త్రిమూర్త్యాత్మ స్వరూపం బ్రహ్మ విష్ణు మహాపరమేశ్వరుని గౌరవించాలి, నిత్యము పూజించాలి. అలాగే ఈయనే అల్లా కావచ్చు, ఈయనే జీసస్ కావచ్చు, ఈయనే గురునానక్ కావచ్చు. మనకి ఇష్టమైన దైవాన్ని గుడ్డిగా నమ్మాలి. ఏ దేవత అయితే ఉంది గుడ్డిగా నమ్మాలి. బట్ ధర్మం ప్రధానం. ఒకరిని దోచుకుందామని కానీ, ఒకరికి అన్యాయం చేద్దామని కానీ, ఇలాంటి దుర్గుణాలు ఉంటే భగవంతుడు ఎవ్వరిని క్షమించాలి, ఎవ్వరికీ కూడా ఉపయోగపడదు. ఇది ఇందులో మర్మం. హరే కృష్ణ. అందరం బాగుండాలి. ఏ దేవుడు కూడా, ముఖ్యంగా చెప్తాను ఫ్రెండ్స్, ఏ దేవుడు కూడా తప్పు చేయమని చెప్పడు, ఒకడు పొట్టమని చెప్పడు. ధర్మంగా బతకమని చెప్తాను. ధర్మం రక్షిత అని చెప్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.